హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సప్తమి. ఈరోజు శనివారం అండి. ఉత్తర భాద్ర నక్షత్రం అనేది శని నక్షత్రం. అలాగే ఈరోజు శనివారం, శనిదేవుడు అధిపతి. ఇక ఈరోజు మనం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేయాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి అంతా మంచిగా జరుగుతుంది, రావాల్సిన డబ్బులు అనేవి వస్తాయండి. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా మాకు ఇల్లు కట్టుకున్నాము, సమస్యలు తీరిపోయాయి, వివాహం జరిగింది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే కోరిక నెరవేరిన తర్వాత స్వామి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అండి. ఇక ఈరోజు మంత్రబలం ఓం వెంకటేశాయ నమః, ఓం వెంకటేశాయ నమః, ఓం వెంకటేశాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇక కొంతమంది చెప్తూ ఉంటారు అండి, అంతకుముందు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కోరికలు అనేవి నెరవేరాయండి, మళ్ళీ కోరితే దేవుడు నెరవేర్చడా, లేదంటే మేము అప్పుడు వెళ్ళినప్పుడు బాగుండే, ఇప్పుడు వెళ్ళినా కూడా ఎంత కోరినా ఏమీ జరగట్లేదు, మాకు మంచి జరగట్లేదు అనేవాళ్ళు ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, మహాలక్ష్మి స్థానం ఉంది కదండి, కొల్హాపూర్లో అమ్మవారు కొలువై ఉన్నారు. కోలాసుర అనే రాక్షసుడిని సంహరించడం కోసం అమ్మవారు వెలిసారు. సో అక్కడ అమ్మవారు, ఇక్కడ అయ్యవారు ఒకరి కోసం ఒకరు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఒక్కసారి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తదుపరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీరిపోతాయి, రావాల్సిన డబ్బులు అనేవి వస్తాయి అండి. సో అందరూ కూడా ఆచరించండి. అదేవిధంగా మనం ఏదైనా దేవతా నింద చేసిన, అనుచిత పనులు చేసిన, దేవతా అపరాధం చేసినప్పుడు కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకునే ఆరా అనేది తగ్గిపోతుంది అండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, పుణ్యక్షేత్రాల్లో స్నానం ఆచరించి ప్రాయశ్చిత పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మన బాడీ పాజిటివ్ ఎనర్జీని స్వీకరించే ఆరాన్ని తీసుకుంటుంది అండి. సో ఈ లక్ష్మీనారాయణ యాత్ర అంటారనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తర్వాత అయ్యవారిని దర్శించుకోవడం, ఇలా చేసితే ఎవరికైనా లక్ష్మీనారాయణ యోగం బాగుండాలన్నా కూడా బాగుంటుంది. అందరూ ఆచరించండి. ఈరోజు మంచి మాట అండి. చాలామంది అంటూ ఉంటారు, కష్టాలన్నీ నాకే వస్తాయి, అసలు నా జీవితం మొత్తం కష్టాలతోనే నిండిపోయింది, కష్టాలు ఎందుకు నాకే వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ జీవితం అని బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడు బాధపడకండి. ఒక తేనెటీగ మనల్ని కొడితే మనకు ఎంతో బాధ కలుగుతుంది, నన్ను ఎందుకు కుట్టింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ తేనెటీగ కుట్టినప్పుడు ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒక్క తేనెటీగ కుట్టినప్పుడు మనకి 1000 క్యాన్సర్ కణాలపై అది యుద్ధం చేస్తుంది అని చెప్పేసి ఉంది అన్నమాట. సో మనకు జీవితంలో కూడా ఏదైనా అవమానం, అపమానం, నిందలు జరిగినప్పుడు మనకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మనపైన రాబోయే రోజుల్లో మంచి జరగడం కోసం మనపైన ఉన్న దృష్టిని ఈ విధంగా భగవంతుడు తీసేశాడు అని భావించాలి. మనకి ఏదైనా ప్రమాదం జరిగితే కూడా భారీ ప్రమాదం జరిగేది ఈ సమస్యతో, చిన్న సమస్యతో పోయింది అని అనుకోవాలి. అంతేకాని నాకు ఇలా జరిగింది అని నెగిటివ్గా మాట్లాడకూడదు, చెడులు మాట్లాడకూడదు. నా జీవితం ఇంతే, నాకు ఇంకెప్పుడు మంచి జరగదు, నేను కష్టాలు పడడానికే పుట్టాను అనుకుంటూ ఉంటే మన ఆత్మలోనూ మన మనస్సులోనూ దేవుడు ఉంటాడు. మనం మాట్లాడేదంతా వింటూ అస్తు అస్తు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకవేళ మీరు చెడు మాట్లాడితే భగవంతుడు అదే అస్తు అంటాడు. మీరు అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నాకు ఈ కష్టం తర్వాత రాబోయే రోజుల్లో మంచి ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా నేను ఈ సమస్యను ఎదిరించి పోరాడతాను, మంచి స్థాయిలో నేను నిలబడతాను అనుకుంటే దానినే భగవంతుడు విని అస్తు అస్తు అంటాడు. ఇది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. చాలామంది మాకేమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అని చెప్పేసి, మాపై ఏమైనా చెడు ప్రయోగాలు చేశారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అండి. మన మనసు స్ట్రెంగ్త్గా ఉంటే, మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి దుష్ట ప్రభావాలు మనపై పడవండి. ఇక మన వెంట్రుకలో 6 నెలల వరకు DNA ఉంటుంది అండి. మన వెంట్రుకలు మన తల నుండి రాలిపోయిన తర్వాత మన జీవకోశాలన్నీ కూడా ఆ వెంట్రుకలో ఉండిపోతాయండి. అలాంటప్పుడు అది రాలినప్పుడు ఎవరైనా దాని మీద అడుగేసినా, దాన్ని తొక్కినా కూడా ఆ ఎనర్జీ అనేది వాళ్ళకు పాస్ అవుతుంది అండి. అదే నెగిటివ్ ఎనర్జీగా తయారవుతుంది. పూర్వం రోజుల్లో అందుకే సంధ్యా సమయాల్లో కానీ, లైట్లు వేసిన తర్వాత కానీ ఎప్పుడూ కూడా
వెంట్రుకలను దూసుకునేవారు కాదండి. ఎందుకంటే అది కింద దూసుకున్నప్పుడు కింద రాలుతాయి. దాన్ని వేరే వాళ్ళు తొక్కుతారని. పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే వాటిని మంచిగా జాగ్రత్తగా మడిచి బయట పడేసేవారు ఎవరి తొక్కని చోట. లేదంటే వెంట్రుకలు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా ఇచ్చేవాళ్ళు. అంతేకానీ ఈ రోజుల్లో లాగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం, డస్ట్‌బిన్‌లో పడేయడం, తొక్కే ప్లేసుల్లో పడేయడం ఇలా చేయలేదు. సో, ఎప్పుడు కూడా వెంట్రుకలు ఇతరులు తొక్కే ప్రదేశాల్లో వేయకండి. ఇక ఈరోజు తారాబలం అండి. ఉత్తరాభాద్ర నక్షత్రం నిత్య నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదనతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వస విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈరోజు వాస్తు పరిష్కారం అండి. చాలామంది మనకి కంటికి కనబడని వాస్తు దోషాలు ఉంటే ఎలా కనిపెట్టడం అని చెప్పేసి అంటున్నారు. అప్పటికే వారు 5,00,00,000, 10,00,00,000 కొన్ని కోట్లు పెట్టి లగ్జరీగా విల్లాస్ కట్టేయడం, ఎకరాల్లో కట్టేయడం చేస్తున్నారు. ఇప్పుడు అలా కట్టిన తర్వాత మనకి భూమి అది శ్మశాన వాటికనో తెలీదు. అందులో ఏమైనా జంతువులను పాతిపెట్టారో తెలీదు. అది ఎలాంటి ప్రదేశమో తెలీదు. మనం గృహప్రవేశం చేసే సమయానికే మనకి అంత కన్‌స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది. ఆ భూశుద్ధి అనేది ఎలా జరుగుతుంది? సో, అందుకోసం అని చెప్పేసి ఎవరైనా సరే పైన ఉన్న మంచి పాజిటివ్ ఎనర్జీ మన ఇంటిని ఆకర్షించాలి అంటే ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు ఆదివారం అష్టమి గడియలు ఉంటున్నాయండి. రేపు ఎవరైనా దగ్గరలో కాలభైరవ టెంపుల్‌కి వెళ్ళి అక్కడ నిమ్మపండు దీపాలు వేప నూనె వేసి వెలిగించండి. ఇలా చేయడం వలన శత్రువులపై విజయం పొందుతారు. దేవాలయానికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే ఒక కంచంలో ఎర్ర నీళ్లు పోసి అందులో కొన్ని వేపాకులు వేసి మట్టి ప్రమిదలో వేప నూనె పెట్టి దీపం వెలిగించండి. తదుపరి కాలభైరవాష్టకాన్ని పారాయణ చేసి ఆ కంచాన్ని ఇంటి బయట పెట్టండి. దీపాలు కొండెక్కాక ఆ నీటిని ఏదైనా చెట్టుకు పోయండి. ఇక ఈరోజు యోగక్షేమం శని దోషాలు నివృత్తి కావడం కోసం అపమృత్యు దోషాలు, అపకంటకాలు, వాహన గండాలు తొలగిపోవాలంటే ఈరోజు సాయంత్రం శనైశ్చర ఆలయంలో నువ్వుల నూనెతోని అభిషేకం చేయండి. లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో మీ ముఖాన్ని చూసుకొని 2 వత్తులు పెట్టి దీపం వెలిగించండి. శని దోషాలు తొలగిపోయి శుభం చేకూరుతుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.